తెలంగాణ రాజకీయాలలో జలజగడం మరియు సాగునీటి పంపకాల వ్యవహారం ఇప్పుడు ఇరు ప్రధాన పార్టీల మధ్య తీవ్రమైన వాగ్వాదానికి దారితీసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపడుతూ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీష్ రావు ప్రెస్ మీట్ వేదికగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో కరువు పరిస్థితుల వల్ల రైతులు సాగునీరు కావాలని అడుగుతుంటే ముఖ్యమంత్రి మాత్రం రాజకీయ ప్రత్యర్థుల రక్తం చిందిస్తామని, బెల్టులతో కొడతామని మాట్లాడడం అత్యంత ఆక్షేపణీయమని హరీష్ రావు ధ్వజమెత్తారు. ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి హింసాత్మక వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్యానికే మచ్చ అని పేర్కొంటూ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు, రైతాంగానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ రాజకీయ రచ్చ మరియు హరీష్ రావు సంధించిన ప్రశ్నల పూర్తి వివరాలను ఈ వీడియోలో చాలా క్లియర్గా చూద్దాం. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి కాళేశ్వరం ప్రాజెక్టు మరియు నీటి నిర్వహణపై సాగుతున్న పోరు ఇప్పుడు పరాకాష్ఠకు చేరింది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన ప్రెస్ మీట్లో ప్రతిపక్షాలను ఉద్దేశించి చేసిన ఘాటు వ్యాఖ్యలు మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రదర్శిస్తున్న తీరు అబద్ధాలతో, దూషణలతో కూడుకున్నదని, ఇది ఒక ముఖ్యమంత్రి స్థాయికి తగని ప్రవర్తన అని విమర్శించారు. రైతాంగం ఎదుర్కొంటున్న కరువు, ఎండిపోతున్న పంటల సమస్యలకు పరిష్కారం చూపాల్సింది పోయి రక్తం పారిస్తామనడం వెనుక ఉన్న ప్రభుత్వ ఉద్దేశం ఏమిటని ఆయన నిలదీశారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుల సాంకేతిక అంశాలపై హరీష్ రావు సుదీర్ఘంగా మాట్లాడారు. ముఖ్యంగా కన్నేపల్లి పంపు హౌస్ కార్యకలాపాలను ప్రభుత్వం కావాలనే నిలిపివేసిందని ఆయన ఆరోపించారు. గోదావరి నదిలో నీటి మట్టం 93.5 మీటర్లు ఉంటేనే పంపులను సులభంగా ఆపరేట్ చేయవచ్చని ఇంజనీరింగ్ డిజైన్లు చెబుతుంటే ప్రస్తుతం అక్కడ నీటి మట్టం 97.5 మీటర్ల మేర అందుబాటులో ఉన్న పంపులను ఎందుకు ఆన్ చేయడం లేదని ప్రశ్నించారు. ఈ సాంకేతిక లోపాలను కప్పిపుచ్చుకోవడానికే ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై నెగిటివ్ ప్రచారం చేస్తుందని, చివరకు సీఎం మాట్లాడుతున్నప్పుడు స్వయంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జోక్యం చేసుకుని సాంకేతిక విషయాన్ని సరిచేయాల్సి వచ్చిందని హరీష్ రావు గుర్తు చేశారు. అందరికీ నమస్కారం. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు వింటే ఆయనలో ఒక సైకో కనిపిస్తూ ఉన్నాడు. ఒక ముఖ్యమంత్రిలాగా ఆయన మాటలు లేవు. పొలాల్లో నీళ్లు బారించండి ముఖ్యమంత్రి గారు అంటే ఆయన నోటి వెంట అబద్ధాలు, బూతులు బారిస్తూ ఉన్నాడు. ఇలా రాష్ట్ర రైతాంగానికి, రాష్ట్ర ప్రజలకు కావాల్సింది త్రాగునీరు, సాగునీరు. ముఖ్యమంత్రి గారి శాపనార్థాలు ఈ రాష్ట్ర ప్రజలకో, రైతాంగానికి అవసరం లేదు. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి భాష చూస్తూ ఉంటే ఒక శాడిస్ట్ మాట్లాడుతున్నాడా అనే అనుమానం కలుగుతూ ఉంది. నిన్నటి ఆయన మాటల్లో 3 లక్షణాలు చాలా స్పష్టంగా కనిపించాయి. 1 పచ్చి అబద్ధాలు, 2 బూతులు, 3 శాడిజం. ఈ 3 చాలా స్పష్టంగా కనబడ్డాయి. సరే, ఆయన బూతులతో మేము పోటీ పడలేము, ఆయనలాగా బూతులు మాట్లాడి మా క్యారెక్టర్ను మేము పొడగొట్టదలుచుకోలేదు. అంతకంటే ఆయన బూతులు మాట్లాడతానో, శాపనార్థాలు పెడతానో, జైల్లో పెడతా అని బెదిరింపులు చేస్తానో భయపడే లక్షణం మా ఇంట వంట బీఆర్ఎస్ పార్టీలో ఏ గులాబీ సైనికుడికి, కార్యకర్తకు లేదు. కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర ఆ రోజు చూపించడం జరిగింది. దాంతో నాలుక గరుచుకొని నిన్న మళ్ళీ కొత్త రాగం అందుకున్నాడు. నిన్నేమంటాడు? లే నీళ్ళు ఉన్నాయి కానీ ఎన్డీఏసీ చెప్పేదాకా ఎత్తము అని కొత్త కథ పెడతాడు. ఇంకో మాట ఏమంటాడు ముఖ్యమంత్రి గారు అంటే, నిన్న మీరు చూసింటారు, మేడిగడ్డ గేట్లు మూయకుండా కన్నేపల్లి దగ్గర నీటిని ఎట్లా ఎత్తుతావు అని మాట్లాడతాడు. నాకు జాలి కలుగుతుంది నేను చూస్తుంటే. ముఖ్యమంత్రిగా నువ్వు 31 నెలలు పూర్తి చేసుకున్నా కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి మేడిగడ్డ బ్యారేజ్ గేట్లు మూయకుండా నీళ్లు ఎలా ఎత్తాలో కూడా అవగాహన నువ్వు పెంచుకోవడం మీద నిన్ను చూస్తే నాకు జాలేస్తూ ఉంది. 93.5 మీటర్ల ఎత్తులో కన్నేపల్లి పంప్ హౌస్ మోటార్లు నడుస్తాయి. గోదావరిలో 1,00,000 క్యూసెక్కుల వరద పోతా ఉంది.
1,00,000 క్యూసెక్కుల వరద పోయినప్పుడు దాని లెవెల్ 97 మీటర్లు ఉంటాయి. అంటే గేట్లు తెరిచి ఉన్న 97 మీటర్ల ఎత్తులో గోదావరి నది ప్రవహిస్తూ ఉంది. నీకు కావాల్సింది 93.5 మీటర్లు మాత్రమే. కావలసిన నీళ్లు ఉన్నది, కావలసిన ఎత్తు హెడ్ రెడీగా ఉన్నది, మోటార్లు ఒత్తు నీళ్ళు వస్తాయి బయట. ఈ విషయాన్ని నేను కాదు, రిటైర్డ్ ఇంజనీర్లు కూడా చాలా స్పష్టంగా తమ లేఖలో రిటైర్డ్ ఇంజనీర్లు కూడా చెప్పడం జరిగింది. ఏం చెప్పిండ్రు? గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ రిటైర్డ్ ఇరిగేషన్ ఇంజనీర్లను అయితే నిపుణులుగా కొనియాడిందో, ఇప్పుడు అదే ఇంజనీర్లు రైతులకు మేలు చేసేలా నీటిని లిఫ్ట్ చేయాలని సూచిస్తుంటే వారిని బెదిరించడం ఏమిటని హరీష్ రావు ప్రశ్నించారు. జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు కూడా ఇదే అంశాలు స్పష్టమయ్యాయని ఆయన పేర్కొన్నారు. కేవలం రాజకీయ అహంతో కాంగ్రెస్ ప్రభుత్వం పంపులను ఆన్ చేయకుండా మొండిగా వ్యవహరిస్తుందని, దీనివల్ల భవిష్యత్తులో థర్మల్ విద్యుత్ ఉత్పాదన దెబ్బతిని రాష్ట్రం తీవ్ర విద్యుత్ సంక్షోభంలో పడే ప్రమాదం ఉందంటూ ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా గత దశాబ్ద కాలంలో ఇరు పార్టీల హయాంలో జరిగిన నీటిపారుదల వృద్ధిని హరీష్ రావు పోల్చి చూపారు. గత కాంగ్రెస్ పాలనలో 10 ఏళ్ల కాలంలో కేవలం 6.64 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందించగా, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం మరియు ఇతర పెండింగ్ ప్రాజెక్టుల ద్వారా ఏకంగా 48.74 లక్షల ఎకరాలకు నీటి వసతి కల్పించామని రికార్డులను బయటపెట్టారు. పాలమూరు జిల్లాలో కూడా గత 30 ఏళ్లలో కాంగ్రెస్ కేవలం 46,000 ఎకరాలకు నీరిస్తే తాము 6.5 లక్షల ఎకరాలకు విస్తరించామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటూ చేస్తున్న ఆరోపణలను ఆయన పూర్తిగా తిరస్కరించారు. తెలంగాణలో ఎప్పుడూ పరిపాలనాపరమైన వైఫల్యాలు లేదా శాంతి భద్రతల సమస్యలు తలెత్తినా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించడానికి కాళేశ్వరం, మేడిగడ్డ మరియు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ విధానాలను తెరపైకి తెస్తుందని ప్రతిపక్షాలు బలంగా వాదిస్తున్నాయి. మరోవైపు కాళేశ్వరం నిర్మాణంలో జరిగిన లోపాలపై పూర్తి స్థాయి విచారణ జరిపి తీరుతామని కమిటీ సర్కారుతో పాటు ఇటు కాంగ్రెస్ పట్టుబడుతుంది. ఈ రాజకీయ పోరాటంలో క్షేత్రస్థాయిలో ఉన్న రైతాంగం ప్రయోజనాలు దెబ్బతినకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హరీష్ రావు తన ప్రెస్ మీట్ ముగింపులో ఒక సంచలన ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి అహాన్ని తృప్తిపరచడం కోసం తనను అరెస్టు చేసినా లేదా ఎలాంటి కఠిన చర్యలు తీసుకున్నా తాను సిద్ధమేనని, కానీ రాజకీయ పంతాల కోసం రైతుల నోట్లో మట్టి కొట్టవద్దని కోరారు. తక్షణమే కన్నేపల్లి, దేవదుల పంపింగ్ వ్యవస్థలను ఆన్ చేసి పంటలను కాపాడాలని, ఆ క్రెడిట్ అంతా కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకోవాలని హరీష్ రావు సవాల్ విసిరారు. ఈ సవాల్పై మరియు హరీష్ రావు లేవనెత్తిన సాంకేతిక ప్రశ్నలపై ప్రభుత్వం నుండి ఎలాంటి అధికారిక స్పందన వస్తుందో రాబోయే రోజుల్లో వేచి చూడాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ సాగునీటి పంపింగ్ పై మాజీ మంత్రి హరీష్ రావు చేసిన సవాల్ తెలంగాణ రాజకీయాలలో కాకరేపుతుంది. పొలిటికల్ ఈగోలను పక్కన పెట్టి రైతులను కాపాడాలనే డిమాండ్పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మరి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు చేసిన ఈ ఘాటు విమర్శలపై మరియు కన్నేపల్లి పంపుల నిర్వహణపై మీ అభిప్రాయం ఏమిటి? మీ అమూల్యమైన ఆలోచనలను కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఖ్యాతి కనెక్ట్స్.